హలో గైస్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు నాయక్ ఫార్మ్స్. నేను మీ నవీన్. ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ పిన్ చేస్తున్న కామెంట్ ఏంటంటే, ఎందుకు బాయిలర్ ఫార్మింగ్ స్టార్ట్ చేయట్లేదు? ఈ కామెంట్ మమ్మల్ని థింక్ చేసేలా చేసి ఈ రోజు మీ ముందుకి ఈ కంటెంట్తో వచ్చేలా చేసింది. యా, ఎగ్జాక్ట్లీ. నౌ యువర్ నాయక్ ఫార్మ్స్ ఆల్సో ఇన్ బ్రాయిలర్ ఫార్మింగ్. ఎవరైతే మినిమం బర్డ్స్తో స్టార్ట్అప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ద బెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది. ఈ వీడియోని నేను 5 స్టెప్స్గా డివైడ్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్కిప్ చేయకుండా స్టెప్ టు స్టెప్ టిల్ ఎండ్ వరకు చూడండి. స్టెప్ 1, పర్ఫెక్ట్ షెడ్. షెడ్ని నీట్గా క్లీన్ చేసుకొని డిస్ఇన్ఫెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ టెంపరేచర్ వచ్చేసి 32 నుండి 34 డిగ్రీస్ వరకు మెయింటైన్ చేయండి. ఇది చిక్ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. స్టెప్ 2, ఫస్ట్ వీక్ మోస్ట్ క్రిటికల్. 24 అవర్స్ లైట్ ఉండాలి. వాటర్లో ఇమ్యూనిటీ బూస్టర్స్ కంపల్సరీ. చాలా జాగ్రత్త, చిన్న మిస్టేక్ అయినా కూడా పెద్ద లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. స్టెప్ 3, ఫీడింగ్. 3 టైప్స్ ఆఫ్ ఫీడింగ్ ఉంటాయి: స్టార్టర్, గ్రోవర్ అండ్ ఫినిషర్. ఫీడ్ కరెక్ట్ టైం యాజ్ వెల్ ప్రాపర్ క్వాంటిటీలో ఇవ్వండి. కాంప్రమైజ్ అస్సలు అవ్వకండి. వాటర్ ఆల్వేస్ క్లీన్ ఉండేలాగా చూసుకోండి, అప్పుడే గ్రోత్ స్పీడ్ కనిపిస్తుంది. స్టెప్ 4, హెల్త్ ఈజ్ వెల్త్. వ్యాక్సినేషన్ మిస్ అవుతే మాత్రం ఫామ్ రిస్క్లో పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ. నెక్స్ట్, చిక్ బాడీ హీట్ లేదా టెంపరేచర్ హెవీ అయినప్పుడు ఎలక్ట్రోలైట్స్ పౌడర్ యూజ్ చేయండి. అప్పుడు స్ట్రెస్ కంట్రోల్ అయ్యి ఫీడ్ అండ్ వాటర్ పర్ఫెక్ట్గా తీసుకుంటాయి. స్టెప్ 5, డైలీ మేనేజ్మెంట్. ఈ ఫేజ్ సక్సెస్కి సీక్రెట్. షెడ్ని క్లీన్గా మెయింటైన్ చేయండి అండ్ చిక్ ఓవర్ క్రౌడింగ్ అవ్వకుండా చూసుకోండి. మోరోవర్, ప్రతి ఫ్యామిలీలో ఒక వీక్ పర్సన్ ఉన్నట్టు చిక్లో కూడా కొన్ని చిక్స్ వీక్ అవుతూ ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేసి ఐసోలేషన్లో ఉంచి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వండి. ఫైనలీ, ఈ స్టెప్స్ అన్నీ మీరు ఫాలో అవుతే 45 డేస్లో మీ హార్డ్ వర్క్ రిజల్ట్స్ తప్పకుండా కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, డిసిప్లిన్ అండ్ కేర్ పౌల్ట్రీకి చాలా మ్యాండేటరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.